చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పుడు అందుతోందంతా కూడా తీవ్రతను తగ్గించే మెడిసిన్ వరకే ఉంది, క్యూర్ చేయడానికి ఇంకా లేదు అని మనకి చూస్తూ ఉంటాం. అయితే కొన్ని పర్టికులర్ వార్తలు మనం చూస్తూ ఉంటే రష్యా లాంటి దేశాల్లో కంప్లీట్గా క్యూర్ అయ్యే మెడిసిన్ కూడా ఉంది, అది ఇంకా బయటకు రావట్లేదు. ఇటువంటి వార్తలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, నిజమే అంటారా? మీరు చెప్పినట్టు క్యూర్ అయ్యే మెడిసిన్ అని లేదా అట్లా అనకూడదు, కానీ మళ్ళీ రాకుండా ఉండే మెడిసిన్ అనేది ఇంకా కనిపెట్టలేదండి. క్యాన్సర్ క్యూర్ అవుతుంది. వాట్ వీఆర్ డూయింగ్ ప్రజెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే క్యాన్సర్ మనకు కనిపించేటట్టు మొత్తంగా తీసేస్తాం. సర్జరీ ద్వారా కానివ్వండి, రేడియేషన్, కీమో ద్వారా వేరియస్ స్టేజెస్లో దాని క్యూర్ రేట్స్ అంటే దాన్ని మొత్తంగా తీసేస్తున్నాం. కానీ అది మళ్ళీ వస్తుంది. ఆ మళ్ళీ ఎలా పుట్టుకొస్తుంది అనే కాన్సెప్టే మనకి కారణాలు తెలుసు, ఎలా వస్తుంది మెకానిజం తెలుసు, కానీ దాన్ని ఎలా ఆపాలనేది మనం ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. మీరు చెప్పినట్టు ఆ మధ్య రష్యాలో కూడా ఏదో వచ్చింది. ఇవన్నీ దెర్ ఆర్ సమ్ ఫేక్ న్యూసెస్, సమ్ ఆర్ ట్రయల్ డ్రగ్స్ అంటే అది ఇంకా పరీక్షలో ఉన్నాయి. ఖచ్చితంగా దాని రిజల్ట్ 100% రిజల్ట్ అనేది లేదు. సో అవి ఇంకా అందుకనే ట్రయల్లో ఉన్నాయి, ఇంకా ఖచ్చితంగా రిలీజ్ కాలేదు. అవి ఎంతవరకు ఎఫెక్టివ్ అనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్గా ఏదైనా ఒక మందు వచ్చినప్పుడు జనరల్గా దాని పాపులారిటీ అనేది అలానే అంటే మోర్ ఆఫ్ సోషల్ మీడియా హైప్ రాదర్ దెన్ ద రియాలిటీ అని చెప్పుకోవచ్చు. దాని బెనిఫిట్స్ అంటే దానికి 100% క్యూర్ అయిపోతుంది, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం సార్ 100 మందికి ఇచ్చినప్పుడు 100 మందిలో ఎంతమంది దాన్ని తీసుకోగలుగుతారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు టేక్ దట్ ఇంజెక్షన్ ఆర్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అది కూడా చూసుకోవాలి. ఓకే సార్. అంటే సహజంగా క్యాన్సర్ పేషెంట్ అనగానే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటూనే చాలామంది కొంత నాటు వైద్యం అనొచ్చో, లేదంటే ఆయుర్వేదిక్ అనొచ్చో, కొంచెం షిమోగో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మందులు కూడా వాడుతూ ఉంటారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటారు? 2 మెడిసిన్స్ ఎట్ ఎ టైం వాడచ్చా? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే చాలామంది అఫెండ్ అవుతారు, బట్ ఐ డోంట్ మైండ్. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం ఆ కాన్సెప్ట్ కాకుండా ఏంటంటే ఆయుర్వేదం మంచిదండి, కానీ ఎవరికి తెలుసు ఆయుర్వేదం కరెక్ట్గా? ఎవరికి తెలిసిన వాళ్ళకు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఆయుర్వేదం పుట్టి మనం మర్చిపోయాం, అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ఆయుర్వేదం పేరు చెప్పుకొని ఆ రకరకాల మన దేశంలో ఉన్న ఒరిజినల్ వైద్యాల పేర్లు చెప్పుకొని చాలామంది మోసపరుస్తున్నారు. మీరు చెప్పినట్టు షిమోగా వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు అంటే ఇది ఒక రిలీజియస్ ఆస్పెక్ట్, అది కాదండి. నా దగ్గరకు కనీసం ఒక 1/2 డజన్ మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ రోగం ముదిరిన తర్వాత మళ్ళీ వచ్చారు. సో శస్త్రచికిత్స ఖచ్చితంగా కొన్ని కావాల్సిన దగ్గర దాన్ని ఏ మెడిసిన్ రిప్లేస్ చేయలేదండి, అంతే. రిపేర్ పార్ట్ పాడైపోయింది, దాన్ని తీసి కొత్తది పెట్టాలి అంతే, ఇంకా దానికి వేరే మార్పు చేర్పలేదు. మెడిసిన్స్ అంటారా, కీమోథెరపీ మెడిసిన్స్ ఇప్పుడు మనం వాడే విన్క్రిస్టిన్, బ్లాస్టిన్ అని ఉంటాయండి, అవి కూడా చెట్ల నుంచే తీస్తారు. దేర్ ఇస్ నో అంటే కొన్ని ఆర్టిఫిషియల్ తయారు, కొన్ని చెట్ల నుంచి తీస్తారు, కానీ దిస్ అ ప్రూవెన్ పాత్. అంటే ఈ పాత్ అనేది 10 మంది నడిచి ఇది బాగుంది, గట్టిగా ఉంది, దీని మీద మనం నడిస్తే పర్లేదు, కనీసం మనం చేరుతాం మన మార్గానికనే మనకి ఎవిడెన్స్ ఉంది. ఇవాల్టి సిచ్యువేషన్లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక మందుని ఒక ప్రయోగం చేసి చూశాక తర్వాత పేషెంట్స్లో వాడాక 100 మందిలో 80% మంది మంచిగా అయింది అన్నప్పుడు మనం ఇవ్వటంలో తప్పేం లేదండి. 10-20